స్ట్రైక్ అయింది. బోల్మర్లా జబర్దస్త్ సెట్ అయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం స్నేకెడ్ ఫిషింగ్ అయితే వచ్చాం. చూసారుగా స్పాట్ ఎలా ఉందో. కొత్త స్పాట్, మాకు తెలియదు ఏమవుతుందో, చూద్దాం. ఇప్పుడు స్నేకెడ్ ఫిషింగ్ అయితే చేద్దాం. అంటే సెటప్ నాది. ఇక ఫ్రాగ్ అయితే ఈరోజు బ్లాక్ ఫ్రాగ్ అయితే వాడుతున్నా. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. హాయ్ గైస్, మనకు ఒకటి స్ట్రైక్ అయింది. బోల్మర్లా ఫస్ట్ అంటారు బుల్సై స్నేకెడ్. ఫస్ట్ టైం నాకు దొరికింది ఈ స్పీసెస్. చిన్న సైజ్ ఇది. సరిగా ప్యాటర్న్ డై. ఇందాక ఆ స్పాట్లో అయితే ఒకే ఫిష్ పడింది, బుల్సై. అది కూడా కానీ చాలా చిన్నది. ఇప్పుడు ఇంకా స్ట్రైక్లు అవ్వట్లేదు, అందుకే వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం. వచ్చేసాం వేరే లొకేషన్కి, చూపిస్తా. ఈ స్పాట్లో ట్రై చేసా కానీ స్ట్రైక్స్ అయితే అవ్వలేదు. సో వేరే దగ్గరికి అయితే వెళ్తున్నా. ఒక్కటైతే గుర్తుంచుకోండి, ఎవ్రీ 30 minutesకి స్పాట్ అయితే మారాలి స్నేకెడ్ ఫిషింగ్లో. ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు స్నేకెడ్ ఫిషింగ్ చేస్తే ఎవ్రీ 30 minutesకి అయితే ఒక స్పాట్ అయితే మారండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు అయితే నేను 30 minutes అయితే ఈ స్పాట్లో చేశాను. స్ట్రైక్స్ అయితే ఒక్కటి కూడా అవ్వలేదు. సో నేనైతే చేంజ్ అవుతున్నా స్పాట్ చేంజ్ అయిన వెంటనే అయితే మాకు స్నేకెడ్ దొరికింది. చూడండి, ఇదిగోండి స్నేకెడ్. ఇప్పుడే దొరుకుతుంది చూడండి. స్ట్రైక్ అవుతుంది. అది లూర్ దగ్గరికి అలాగ వస్తుంది. ఇక్కడైతే మీకు క్లారిటీ కనిపిస్తుంది. అక్కడ అని స్ట్రైక్ అయిన వెంటనే 3-4 seconds తర్వాత మనం ఫిష్ని అయితే లాగాలి. అక్కడ ఉందని చెప్పానుగా. చూడండి, మనకి ఇంకోటి పడింది. ఇది కూడా బుల్సై స్నేకెడ్. మొత్తానికి ఏదో సక్సెస్ అయ్యాం. అనుకోని స్పీసెస్ పడుతున్నాం ఈరోజు. చూడండి ఎంత అగ్రెసివ్గా ఉందో. చాలా అగ్రెసివ్గా ఉంది. సెకండ్ బుల్సై. ఇందాక ఒకటి పడింది, ఇప్పుడు ఒకటి పడింది. చూసారు కదా హుక్ సెట్ అలాగైందో. జబర్దస్త్ హుక్ సెట్ అయింది. అదే పెద్ద టాస్క్. ఈ టూల్తో జస్ట్ అంటే లోపల మింగేసింది రా. చూడు, అయిపోయింది. ఇది సింపుల్గా వస్తుంది. టూల్ ఓపెన్ చేస్తే అయ్యో, ఈ ఫ్రాక్కే పడింది. సైజ్ చిన్నది ఉంటే కొంచెం చిన్నవి కూడా పడతాయి అన్నమాట.
హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్. కరిగి పడింది ఇప్పుడే, చూసారు కదా. స్ట్రియట్ ఇది బ్లాక్ మరల్. నాకు 2 పడ్డాయి, పుల్ మరల్ పడ్డాయి. దాని తర్వాత ఇది బ్లాక్ మరల్ పడింది. చూసారుగా ఫ్రాగ్ చిరిగిపోయింది కూడా ఐ దగ్గర. చూసారు ఎలా మింగేసిందా. హ్యాండ్మేడ్ ఫ్రాగ్స్ ఇవి. చూడండి ఎంత ఉందో, 1 కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. డిఫరెంట్ స్పాట్స్ అయితే ట్రై చేస్తాం. మళ్ళీ ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి చేస్తాం లాస్ట్ అండ్ ఫైనల్గా. దొరుకుతుందో లేదైతే చూద్దాం. ఇక్కడైతే మీరు క్లారిటీగా చూడండి, అక్కడెక్కడో ఫిష్ అయితే వేరే ఫిష్ని హంట్ చేస్తుంది, సౌండ్ వస్తుంది క్లారిటీగా. చూసారు కదా, సేమ్ అక్కడే ఆ స్పాట్లోనే నేను వేసాను. ఫిష్ అయితే దొరికింది. Hi guys, another one. చిన్నదే, చాలా చిన్నది. స్మాల్ ఫిష్ రిలీజ్ చేద్దామా? హాయ్ గాయ్స్, చాలా చిన్నది దొరికింది. క్యాచ్ అండ్ రిలీజ్ చేసేద్దాం. అంటే ఒక 200 grams కూడా ఉండదేమో, ఎందుకు పెరుగుతుంది కదా మళ్ళీ. క్యాచ్ అండ్ రిలీజ్. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము ఫిషింగ్ అయితే ఎంజాయ్ అయిపోతున్నాం, ఎందుకంటే చీకటి అయిపోతుంది. చూద్దాం. ఈరోజు అయితే 4 catches మొత్తం. ఇవాళ ఫస్ట్ టైం నేనైతే కొత్త స్పీసెస్ అన్లాక్ చేశాను. బుల్సై స్నేకెట్ అంటారు, పూల్ మరల్ అని కూడా అంటారు తెలుగులో. ఇదైతే 1 kg ఉంది. ఇది నార్మల్ నాట్ కొరమీన్ అంటారు కదా, స్ట్రియాటా అంటారు. ఇది స్ట్రియాటా, ఇదేమో పూల్ మరల్, బుల్సై స్నేకెట్. మొత్తం 4 పడ్డాయి. సక్సెస్ఫుల్ అయింది ఈరోజు. ఒకటైతే క్యాచ్ అండ్ రిలీజ్ చేస్తాము అంతే. డిఏ ఫిషింగ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఆంధ్ర అబ్బాయి హరికి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ. దీంతో మళ్ళీ ట్రై చేద్దాం. ఈ స్పాట్లో పూల్ మరల్ ఉన్నదని తెలిసింది. పూల్ మరల్ ఇవైతే 9 kgs వరకు అవుతాయి. చూద్దాం. ఇదే స్పీసెస్లో పెద్దదైతే పట్టడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ.